హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకోండి సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, చాలా వరకు టికెట్ రేట్స్ పెంచము అలానే ఉంటాయి అని చెప్పినా కూడా ఎవరైతే సినిమా నిర్మాతలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి హైకోర్టులో కేసులు వేయడం కావచ్చు, నోటీసులు వేయడం, అసలు అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి సినిమాల రేట్లు విషయంలో ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా వివాదం నడుస్తూనే ఉంది. ఒక సామాన్యుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అని అంటే గనక సామాన్యుడు నడ్డి విరిగేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పని మనందరం కూడా మాట్లాడుకుంటున్నాము. ఆ పరిస్థితే ఉంది. దానికి సంబంధించే ఈరోజు సినిమా వ్యూవర్స్ కి ఒక రాబిన్ హుడ్ లాగా ఐబొమ్మ రవి అనే వ్యక్తికి ఎందుకు సమాజం అంతా కూడా అంత సపోర్ట్ చేసిందో కూడా ఇది ప్రధానమైన కారణం. ఇటువంటి సంఘటనల నుంచి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు గాని నిర్మాతలు గాని వాళ్ళ యొక్క మనస్తత్వాలు మార్చుకోకుండా మళ్ళీ హై బడ్జెట్లు పెట్టి సినిమాలు తీయడము, ఆ యొక్క బడ్జెట్స్ ఆ సినిమాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ పెట్టుబడుల్ని రాబడి రూపంలో రాబట్టుకోవడానికి సినిమా టికెట్ ని హైక్ చేయడము, తద్వారా సినిమా బాగున్నా బాగోకపోయినా వాళ్ళు పెట్టిన దానికి అధిక లాభాలతోటి వాళ్ళు జేబులు నింపుకుంటారు. దీనికి సంబంధించి గతంలో తెలంగాణ విషయానికి వస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఏమని, మేము తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్లు పెంచే విషయం మీద కఠినంగా వ్యవహరిస్తాము అని చెప్పని. కానీ దాని తర్వాత యాజ్ యూజువల్ గా గేమ్ చేంజర్ సినిమా తీసుకున్నా, పుష్ప 2 తీసుకున్నా, అదే విధంగా ఓజీ మూవీ తీసుకున్నా, అదేవిధంగా అఖండ 2, వీటిలన్నిట్లు చూసుకుంటే కనుక టికెట్ల రేట్లు పెంచారు. దీనికి సంబంధించి ఓజీ, పుష్ప 2, అదేవిధంగా అఖండ, గేమ్ చేంజర్, వీటికి సంబంధించి కొంతమంది ఇండివిజువల్ గా హైకోర్టులో 12వ నెల 2025లో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. 5 రిట్ పిటిషన్స్. దానికి సంబంధించి ఏదైతే గనక ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ వారు ఇచ్చిన టికెట్లు పెంచుకోవచ్చని మెమోస్ సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్పెండ్ చేయడం జరిగింది హానబుల్ హైకోర్టు వారు 9వ తారీఖు 12వ నెల 2025లో. ఎందుకు అని అంటే గనక 2021లోనే తెలంగాణ హైకోర్టు వారు ద్విసభ్య ధర్మాసనము ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ లో ఈ విధంగా టికెట్ల పెంపు అనే ప్రక్రియ చట్టవిరుద్ధం అని చెప్పి క్లియర్ గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 12 కూడా ఇది విరుద్ధంగా ఉంది అని చెప్పని ఇవ్వడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మనము 2026లోకి రావడం జరిగింది. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. దాంట్లో చిరంజీవి గారు, వెంకటేష్ గారు నటించిన మన శివశంకర్ వరప్రసాద్, అదే విధంగా రాజాసాబ్, ప్రభాస్ గారు రాజాసాబ్, ఈ సినిమాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ద్విసభ్య ధర్మాసనం దగ్గరికి అప్పీల్ రూపంలో ఏదైతే గనక సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేసుకుంటూ మేము మా సినిమాలకి టికెట్లు పెంచాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వానికి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి వెళ్ళటం జరిగింది. సో అందులో వీళ్ళు ప్రధానంగా శాటిలైట్ మీడియా కానీ అదేవిధంగా సోషల్ మీడియా కానీ ఏం చెప్తున్నారు, ఏం టెలికాస్ట్ చేస్తున్నారు, ప్రజల్లో ఎటువంటి భావజాలాన్ని నింపుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అదేవిధంగా పెద్ద సినిమాలకి అనుకూలంగా హైకోర్టు తీర్పు, టికెట్లు పెంచుకునే విషయంలో అనుకూలమైన ఉత్తర్వులు. ఏం అనుకూలమైన ఉత్తర్వులు? హైకోర్టు చెప్పిందా టికెట్లు పెంచుకోమని చెప్పని? అంటే ఏమైతుందంటే ఈ మీడియా, సోషల్ మీడియా కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, ఈ బడా బడా సినిమాలు తీసేటువంటి నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పడేసే చిల్లర ఏదైతే ఉంటుందో ఆ చిల్లరకి, ఆ ఎంగిలి మెతుకులకి అలవాటు పడి వాళ్ళకి అనుకూలంగా ప్రజల్లో ఒక సానుకూల దృక్పథం వచ్చే విధంగా ఇటువంటి భావజాలను అడ్డుతుంది. అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా గవర్నమెంట్ రేటు పెంచింది అనుకోండి, ప్రజలు ఏమనుకుంటారు, హైకోర్టు పెంచమందంటగా అందుకే పెంచారని అంటది. హైకోర్టు చెప్పిందా పెంచమని చెప్పని? అక్కడ ఏం జరిగింది, టెక్నికల్ టెర్మినాలజీని మీరు ఎందుకు విశదీకరించి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పట్లేదు? హైకోర్టు ఏం చెప్పింది,
వాళ్ళు ఎప్పుడైతే కనుక అప్పీల్ వేశారో, అప్పీల్ వేసినప్పుడు ఈ యొక్క మిగిలిన సినిమాలకు సంబంధించి డిసెంబర్ నెలలో 2025లో సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి, ఇక మీదట కూడా ఏ సినిమాకి మీరు రేట్లు పెంచవద్దు అని చెప్పి ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏమంటారు అని అంటే కనుక, ఆ యొక్క జడ్జి గారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు మేము దాంట్లో పార్టీ రెస్పాండెంట్ల కింద లేము, అప్పటికి మా సినిమా రిలీజ్కి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు మేము మా యొక్క సినిమాకి సంబంధించి సెన్సార్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మేము డేట్ అనేది ప్రకటించడం జరిగింది, సినిమా రిలీజ్ డేటు. సో మమ్మల్ని పార్టీగా చేయకుండా ఇచ్చిన ఉత్తర్వులకి మేము ఎట్లా కట్టుబడి ఉంటాము? కాబట్టి మేము ఏదైతే కనుక మా సినిమా రేట్లు పెంచుకునే విషయం అయితే కనుక ప్రభుత్వానికి ఒక వినతి ఇచ్చామో, ప్రభుత్వం ఏమంటుంది అంటే కనుక ఆల్రెడీ కింది ఒక సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మేము దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేము అంటున్నారు. కాబట్టి ఆ యొక్క సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఉత్తర్వులు మాకు సంబంధం లేకుండా ప్రభుత్వానికి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి, ఏమని, మేము ఇచ్చిన వినతి మీద వాళ్ళని ఏదో ఒక చర్య తీసుకోమని చెప్పని అని చెప్పడం జరిగింది. సో కోర్టు వారు కూడా చెప్పింది ఏంటి, ఎవరైతే కనుక ఈ నిర్మాతలు టికెట్ల రేటు పెంచమని చెప్పి మీకు వినతి పత్రం ఇచ్చారో దాని మీద తగిన చర్యలు తీసుకోండి. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులు గత సినిమాలకు ఏదైతే ఉందో అది ఈ సినిమాలకి అప్లికబుల్ కాదు అని చెప్పడం జరిగింది. దాని అర్థం రేట్లు పెంచమని చెప్పనా? కాదు కదా. ఒకవేళ ప్రభుత్వము అదేవిధంగా ఈ బడా నిర్మాతలు మభ్యపెట్టి ప్రేక్షకుల్ని టికెట్ల రేట్లు పెంచినా కూడా మళ్ళీ హైకోర్టు వారు వాటిని కొట్టేయడం జరుగుతుంది, ఆ పెంచిన రేట్లని. ఇది క్లియర్. ఈ క్లారిటీని ప్రేక్షకులకి ప్రజలకి అందజేయాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఉంది. ఎందుకు అనంటే ఇది ఒక నిర్మాత సమస్యనో రాష్ట్ర ప్రభుత్వ సమస్యనో కాదు, సగటు ప్రేక్షకుడి సమస్య. దీనికి ఇస్తే చాలా మంది అంటారు ఎవడెళ్ళమన్నాడు అంటారు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కనుక సగటు సామాన్యుడికి ఉన్నటువంటి వినోదం అందుబాటులో ఒక సినిమా మాత్రమే, అది 2.5 గంటలు. మిగిలిన ఏది తీసుకున్నా కూడా అది కుటుంబంతో. సింగిల్కి వెళ్తే కనుక బార్కి వెళ్తాడు ఫ్రెండ్స్తో కలిసి, అక్కడ 2,000, 3,000, 10,000 కూడా తాగుతాడు, అది వాడి వరకు మాత్రమే ఆనందం. పత్తాలు ఆడతాడు, క్యాసినోలు ఆడతాడు, అది వాడి వరకు మాత్రమే ఆనందం. ఒక కుటుంబంతో నలుగురు ఒక వినోదం పంచుకోవాలి అని అంటే కనుక సామాన్యుడికి ఉన్నటువంటి సాధనం సినిమా మాత్రమే. దాన్ని అదునుగా చేసుకుని ఈ రోజు నడ్డి విరుస్తాము అని అంటే కనుక అది ముమ్మాటికి కూడా సబబైన విషయం కాదు అని చెప్పి నేను చెప్తాను. అంటే ఎప్పటికీ హైకోర్టు ఇవ్వదా? అసలు పెంచాల్సిన అవసరమే లేదంటారా? ఎగ్జాక్ట్లీ, క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి కదండి. చట్టం ఏం చెప్తుంది, పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో 2021లో క్లియర్ గా హైకోర్టు వారు నియమ నిబంధనలు పొందుపరచడం జరిగింది. ఇవన్నీ ఉండగా ఎలా పెంచుతారండి? టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతారు? పెంచాల్సిన అవసరం ఆవశ్యకత ఏముంది? మీరు బడ్జెట్ తగ్గించుకోండి, స్టార్ హీరోలతో సినిమాలు తీయమని చెప్పి మేము అడిగామా? ఎన్ని సినిమాలు అండి, చిన్న సినిమాలు ఈ రోజు బ్లాక్ బస్టర్లు కొడుతున్నాయి. 5 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు పెట్టినాయి, 50 కోట్లు, 100 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పని మనం పేపర్లో చూస్తున్నాము. అటువంటిది 10 కోట్లు కూడా అవసరం లేని సినిమాకి మీరు హీరోకి 30 కోట్లు ఇస్తారు, హీరోయిన్కి 5 కోట్లు ఇస్తారు, డైరెక్టర్కి 15 కోట్లు ఇస్తారు, లొకేషన్కి 30 కోట్లు ఖర్చు పెడతారు. స్టోరీ ఎక్కడుంది? మీరు పెట్టిన అదనపు ఖర్చుని తిరిగి తెచ్చుకోవడానికి ఎవరి మీద రుద్దుతున్నారు? ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు. ఈ రోజు నలుగురు సినిమాకి వెళ్ళాలి అని అంటే కనుక 3,000 రూపాయలు ఖర్చు మినిమం వస్తుంది. ఈరోజు వాటర్ బాటిల్ ప్రైస్ కానీ, కోక్ ప్రైస్ కానీ, పాప్కార్న్ ప్రైస్ కానీ, చాక్లెట్ ప్రైస్ కానీ ఏ విధంగా ఉంటుంది థియేటర్స్ లో? సో వీటిలన్నిటి పరిగణలోకి తీసుకోవాలి. ఓకే సార్, ఇదే విషయాన్ని బేస్ చేసుకొని మరి ఐబొమ్మ రవికి బెరోల్ కన్ఫర్మ్ అవుతుందా, అసలు వస్తుందా? ఐబొమ్మ రవి విషయానికి వచ్చేటప్పటికి మీరు ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే గనక, మొదటగా ఎప్పుడైతే గనక ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసేటువంటి ఆస్కారం లేనటువంటి కేసుల్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. రైట్. ఎప్పుడైతే గనక నాలాంటి వ్యక్తులు బయటకు వచ్చి నేరము కరేబియన్ ఐలాండ్ లో జరిగితే ఇక్కడ మీరు అరెస్టులు ఏ విధంగా చేస్తారు? మీకున్న అధికారాలు ఏంటి? దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి కావాలి కదా ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే గనక. అదేవిధంగా ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు అతని యొక్క ఆధీనంలో 20,000కి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఏమో దొరికినాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ ఎవరు కౌంట్ చేశారు? ఆ సినిమా పేర్లేంటి? డాటా బ్రీచ్ అయిందని చెప్పని అన్నారు.
సో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సినిమా పెద్దలను కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు సజ్జనార్ గారు. వాటిలన్నింటి మీద కూడా విమర్శలు వెళ్ళొస్తున్నాయి. దాని తర్వాత ఏమైంది, ఎప్పటి నుంచి అయితే కనుక ప్రజల నుంచి ఐబొమ్మ రవికి భారీ ఎత్తున సపోర్ట్ చేస్తా ముందుకు వచ్చారో, ఇమ్మీడియట్లీ ఆయన ముందుకు రాకుండా తర్వాత అడిషనల్ సిపి గారితో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కనుక నేను లేవనెత్తిన అంశం ఉందో, బయట దేశంలో నేరం జరిగినప్పుడు మీరు ఇక్కడ ఎట్లా చేస్తారని చెప్పని, దానికి సంబంధించి కూడా మేము అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పని అడిషనల్ సిపి గారితో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీడియా అంటే ముందుకు వచ్చే సిపి గారు అడిషనల్ సిపి గారితో పెట్టించారు. దాని తర్వాత ఏమైతుంది, అతనికి బెయిల్ వచ్చేస్తుంది అవన్నీ చిన్న కేసులు అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే గనక అతను బయటకు వస్తే గనక ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి గౌరవము ఇవన్నీ భయం భక్తి పోతాయి అని చెప్పి అనుకున్నారు. దాని తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా అతని మీద మరిన్ని కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో పీటీ వారెంట్లు వేయడం జరిగింది. దాంట్లో మేము విచారిస్తా అని చెప్పడం జరిగింది. సో సరే, ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు వన్ ఫైండ్ అయితే కనుక ఐబొమ్మ రవి బయటికి రావాల్సిందేగా బెయిల్ మీద. ఎన్ని రోజులు లోపల పెడతారు? అతను అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఉన్నారు. ఇంకా మీరు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయలేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు బయట దేశం నుంచి తీసుకుని రాలేదు. సో కాబట్టి 100% ఐబొమ్మ రవి అనే వ్యక్తి బయటికి రావాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క నేరాలు కోర్టులో నిలబడాలి అని అంటే గనక దానికి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది మ్యాండేటరీ. అదేవిధంగా బయట దేశంలో జరిగింది కాబట్టి బయట దేశంలో జరిగినటువంటి నేరాన్ని ప్రూవ్ చేయాలి అని అంటే గనక దానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ అదే ఐబొమ్మ రవి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని కూడా హ్యాక్ చేశారని చెప్పేసి చాలా వరకు సంచలనంగా మరి దానికి ఏమంటారు? మరి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని ఐబొమ్మ రవి హ్యాక్ చేశాడని చెప్పి ఎవరు చెప్పారండి? చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్, సోషల్ మీడియాలో అన్ని వస్తాయండి. సోషల్ మీడియాలో వచ్చే అన్నిటిని కూడా మనం పట్టు కూర్చుంటే గనక మనం ఈ రోజు బతుకుతామా? మీ స్టూడియోలో మీరు ఒక ఊరేసుకోవాలి, నా ఇంట్లో నేను ఒక ఊరేసుకోవాలి. బ్రతుకుతేనే ఉండదు మనిషికి. రైట్ అంత దారుణంగా ఉంటది. వే కామెంట్స్, బేస్లెస్, వల్గర్. సో అటువంటి కామెంట్స్ ఉంటాయి. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినప్పుడు ఐబొమ్మ రవి చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. బీయింగ్ ఎన్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. అంటే చెంచల్గూడ జైల్లో పోలీస్ అధికారులు ఐబొమ్మ రవికి ఎక్విప్మెంట్ ఇచ్చి నువ్వు హ్యాక్ చేయి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ అని చెప్పారా? బేస్లెస్ అలిగేషన్స్ కదండి. మూవీ రూల్స్ ఉంది, ఇప్పుడు వరకు ఎందుకు దాన్ని బ్యాన్ చేయలేదు? ఎందుకు ఆ నిర్వాహకులు పట్టుకోలేదు? మిగిలినవన్నీ కూడా మనం ఏమంటాం అంటే గనక నేరస్తుల్ని ఎంకరేజ్ చేయడం మన బాధ్యత కాదు. నేరస్తులు మరో తప్పు చేయకుండా, నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మనం అంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.